జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన ఎంత అస్తవ్యస్తంగా జరిగిందో, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మొన్న ఎన్నికల్లో ఓట్ల ద్వారానే తెలిపారు. అందరికీ తెలిసిన విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని ఒప్పుకోడు. నేను అద్భుతమైన పాలన చేశాను, ప్రజలకు అన్నీ చేశాను, కానీ ఓట్లు ఎందుకు వేయలేదు, ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి అని చెప్పి ఓడిపోయిన రోజే తన ఏడుపైతే మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు హైకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన మీద తీవ్ర ఆక్షేపణ అయితే చేసింది. ముఖ్యంగా వసతి గృహాలు, ఈ వసతి గృహాల గురించి గత 5 ఏళ్ల సమయంలో నేనే ఒక 10-15 వీడియోలకు పైగా చేశాను. ఎందుకంటే వసతి గృహాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు కల్పించటం లేదు. పాపం వాళ్ళేదో తల్లిదండ్రులు ఉండో లేకో అక్కడ ఉండి చదువుకుంటే బాగా చదువుకుంటారు, వాళ్ళకి బడ్డెన్ తగ్గుతున్న ఉద్దేశంతో పేరెంట్స్ పంపుతుంటే కనీసం వాళ్ళకి ఉండటానికి, పడుకోవడానికి చోట్లేక, కప్పుకోవడానికి దుప్పట్లాక, తాగటానికి మినరల్ వాటర్ లాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దీని మీద అనేక వీడియోలు చేశాం. ఇప్పుడు దీనికి సంబంధించే హైకోర్టులో అయితే విచారణ జరిగింది. ఈ విచారణలో గత 5 ఏళ్లలో కేవలం 20 కోట్లు కూడా వైసీపీ ఖర్చు చేయకపోవడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఏంటి, ఒక ప్రభుత్వం 5 ఏళ్లలో దాదాపు 1,00,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నటువంటి రెసిడెన్షియల్ హాస్టల్లో 20 కోట్లు కూడా కేటాయించలేదా? అంటే ఏడాదికి కనీసం 4-5 కోట్లు కూడా రెసిడెన్షియల్ హాస్టల్ కేటాయించలేదా? మరి అక్కడ సదుపాయాలు ఎలా మెరుగుపడతాయి? వారికి నాణ్యమైనటువంటి భోజనం కానీ వాటర్ కానీ ఎలా అందుతాయి? అదే విషయాన్ని ఈరోజు హైకోర్టు అడిగింది. వైసీపీ హయాంలో స్పష్టంగా గత 5 ఏళ్లలో అకాడమిక్ ఇయర్ 2022-23లో అనుకుంటా బహుశా కేవలం 20 లక్షలు ఎంత కేటాయించారంట. 1,00,000 మంది చదువుతున్నారు, రాష్ట్రం మొత్తం రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి, కేవలం 20 లక్షలు కేటాయించారంట. 20 లక్షలు ఖచ్చితంగా వాళ్ళకు ఒక దుప్పటి కొనిస్తే సరిపోవు 1,00,000 మందికి. మరి సదుపాయాలు ఎలా మెరుగుపడతాయి? సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా కొంచెం మెరుగుపరుచుకుంటే వెళ్ళాలి. ఒకేసారి సాధ్యం కాకపోయినా మెరుగుపరుచుకుంటే వెళ్ళాలి. గతంలో మీకు గుర్తుందో లేదో కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అదే రెసిడెన్షియల్ హాస్టల్లో మీ పిల్లల్ని అయితే చదివిస్తారా అని చెప్పి నాడు ముఖ్య కార్యదర్శిలో ఎవరినో మొత్తానికి ప్రశ్నించింది. ఆ రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించిన అధికారులని హైకోర్టు ప్రశ్నించింది పిలిచి. మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీ పిల్లల్ని అక్కడ చదివిస్తారా? మా పిల్లల్ని అయితే నేను చదివించను, ఆ పరిస్థితి చూశాక నేను చదివించను, మీ పిల్లల్ని చదివిస్తారా అని చెప్పి కోర్టు నిలదీసింది ముఖ్య కార్యదర్శిని. వాళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు. వైసీపీ హయాంలో జరిగిన ఘటన ఇది. ఇప్పుడు అదే ఘటన మీద మరొకసారి, అంటే ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఈ విచారణ అనేది గత ప్రభుత్వానికి సంబంధించి అప్పటి నుంచి నడుస్తున్న విచారణ ఇప్పుడు ఎందుకు కొత్తగా వస్తుంది? దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే, అసలు విద్యార్థులకు ఎంత నిధులు కావాలి, ఈ ఆర్థిక సంవత్సరం ఎన్ని నిధులు కేటాయించారు, ఇంకా ఎన్ని నిధులు అదనంగా కేటాయించాలి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, రెసిడెన్షియల్ హాస్టల్లో ఆ పరిస్థితి ఎలా ఉందో స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని చెప్పి అక్కడ న్యాయ సేవా సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అధికారులను కూడా మీరు స్వయంగా వెళ్ళండి, పిల్లలతో మాట్లాడండి, వాళ్ళ సమస్యలేంటో తెలుసుకోండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఒక చోట పడుకోవడానికి ప్లేస్లు అయి సక్రమంగా ఉండకపోవచ్చు, స్లాబ్లు ఊడిపోవడము, కింద పెచ్చులు వేసిపోవడము జరగవచ్చు. ఒక చోట వాటర్ ప్రాబ్లం ఉంటుంది, మరొక చోట పవర్ ప్రాబ్లం ఉంటుంది. సో అలా రకరకాల కొన్ని చోట్ల ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది. సో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకుని వాటిని పరిష్కరించాలి. అలాగే మొత్తంగా ఓవరాల్గా రెసిడెన్షియల్ హాస్టల్స్ బాగు చేయడానికి కానివ్వండి, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి కానివ్వండి, ఎంత నిధులు ఖర్చు అవుతాయి అనే దాని మీద ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి నిన్న అధికారులను అయితే కోర్టు ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది. అయితే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతకాలం మొట్టికాయలు, చివాట్లు, చెప్పు దెబ్బలు తిన్నాడు కోర్టుల చేత, అది అందరికీ తెలిసిన విషయమే. ఓడిపోయిన తర్వాత కూడా గతంలో చేసిన పాలన మీద ఇప్పుడు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డి గొప్పతనం అదే. సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి ఓడిపోతే ఇక అక్కడితో క్లోజ్, మళ్ళీ వచ్చేదాకా. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ కోర్టులు వెంటాడుతున్నాయి. ఎందుకని? అప్పట్లో చేసిన పాపాలు అలాంటి. కోర్టు ఒకటే మాట చెప్పింది, ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారో మేము అర్థం చేసుకోగలదు, మాకు అర్థమవుతుందని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది నిన్న కోర్టు. సో దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వసతి గృహాల్లో సౌకర్యాలేవి గత 5 ఏళ్లలో 20 కోట్లైనా ఖర్చు చేయకపోవడంపై విస్మయం. ఎందుకని? ఆ లెక్కలని కోర్టు ముందు పెట్టారు. గత 5 ఏళ్లలో మీరు రెసిడెన్షియల్ హాస్టల్కి ఎంత ఖర్చు పెట్టారు, మౌలిక సదుపాయాలకు ఎంత ఖర్చు పెట్టారు, దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి అంటే నివేదిక చూసి హైకోర్టు షాక్ తింది. 20 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తం మీద ఉన్న మొత్తం రెసిడెన్షియల్ హాస్టల్కి 20 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. కోర్టు షాక్ తింది. అదే ప్రశ్న అడిగింది. పిల్లల కులాల ప్రస్తావన ఎందుకని ప్రశ్న. హాస్టళ్లలో సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశం.
సాంఘిక సంక్షేమ వసతి గృహాలు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా నిధులు విడుదల చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. 2021-22లో కేవలం 24 లక్షలు విడుదల చేశారు. అంటే ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించిన మనం మాట్లాడుకునేది. ఒక అకాడమిక్ ఇయర్లో ఈ లెక్కన మొత్తంగా చూసుకుంటే 5 అకాడమిక్ ఇయర్ల వాళ్ళ కాలంలో ఉన్నాయి అనుకుంటే మొత్తం ₹1 కూడా కేటాయించాలి. యావరేజ్ ₹1 కేటాయించుంటారు, అంతే కదా. ఇది అకాడమిక్ ఇయర్ 21-22లో 24 లక్షలు ఇచ్చారు. దీని మీద విస్మయం వ్యక్తం చేసింది. ఆ సొమ్ముతో వసతి గృహాల్లో సదుపాయాల కల్పన ఏ విధంగా సాధ్యమని ప్రశ్నించింది. 2021-22కు పూర్వము ఆ తరువాత సైతం తూతూ మంత్రంగానే నిధులు కేటాయించారని గుర్తు చేసింది. ఓవరాల్గా 2019 నుంచి 2024 మధ్య కాలంలో వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కోసం 20 కోట్లు కూడా ఖర్చు చేయలేదని పేర్కొంది. మొత్తంగా 90,000 మంది విద్యార్థులు ఉంటున్న వసతి గృహాల్లో దాదాపుగా 1,00,000 మంది ఉంటున్నారు. సిబ్బంది ఆళ్ళు ఇళ్ళు కలిపి 1,00,000 మంది పైనే ఉంటారు. సో 1,00,000 మంది ఉన్నటువంటి వసతి గృహాలకు 5 ఏళ్లలో 20 కోట్లు కూడా ఖర్చు చేయకపోవటం, ఒక అకాడమిక్ ఇయర్లో కేవలం 24 లక్షలు. ఇది మరింత దారుణం. ఈ అకాడమిక్ ఇయర్లో అయితే 24 లక్షలు, కనీసం వాళ్ళకి పెన్ను పుస్తకం కూడా రాదు. 1,00,000 మందికి పెన్ను పుస్తకాలు కొని ఇచ్చినా కానీ 24 లక్షలు సరిపోవు. అంత దారుణమైన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ గుండు కొట్టి ప్యాలెస్ కట్టుకోవడానికి 500 కోట్లు వస్తాయి. ఆయన కూతురు దగ్గరికి విమానం వేసుకెళ్ళి రావడానికి 30 కోట్లు వస్తాయి. ఎగ్ పఫ్ఫులతో తినడానికి ₹1,00,000 వస్తాయి. ఆయన ఇంటికి ఫెన్సింగ్ వేసుకోవడానికి ₹1,00,000 వస్తాయి. ఆయనకి సెక్యూరిటీ 1000 మందిని పెట్టుకోవడానికి ₹1,00,000 వస్తాయి. కానీ పేద పిల్లలకు మాత్రం ఇదల్చడానికి చేయరాదు. 24 లక్షలు కేటాయించారండి. మరి ఏం చెప్పుకోవాలో ఒకసారి మీరే చూడండి. సో అంటే వసతి గృహాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తాము అర్థం చేసుకోగలమని చెప్పి వ్యాఖ్యానించింది. ఇక 24-25లో ఎన్ని నిధులు కేటాయించారు, ఒకవేళ ఇప్పుడు కేటాయించిన నిధులు చాలకపోతే ఇంకా ఎన్ని అదనపు నిధులు కేటాయించాల్సి ఉంటుందో చెప్పాలని చెప్పింది. అవసరమైతే ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏడాది 1 కోటో 2 కోట్లు ఇచ్చారనుకోండి, అవి చాలా ఇంకో 2 కోట్లు యాడ్ చేయండి అని చెప్పి గవర్నమెంట్కి కోర్టు కూడా చెప్పొచ్చు. సో దాన్ని పరిగణలోకి తీసుకుని విడుదల కూడా చేయొచ్చు. దీనికి సంబంధించిన వార్త మరొకటి కూడా వచ్చింది, చూద్దాం. ఇవేం హాస్టళ్లు 5 ఏళ్లలో కనీసం 20 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. నాటి జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హైకోర్టు ఆగ్రహం. సాంఘిక గురుకుల హాస్టళ్ల దుస్థితిని ఊహించగలం. ఈ ఆర్థిక సంవత్సరం ఎన్ని నిధులు ఇచ్చారు, వసతుల మెరుగుకు ఇంకా ఎన్ని నిధులు కావాలో చెప్పండి. సోషల్ వెల్ఫేర్ ముఖ్య కార్యదర్శి అలాగే కమిషనర్ ఇద్దరికీ కూడా ఆదేశం. హాస్టళ్లను సందర్శించి విద్యార్థులతో మాట్లాడాలని చెప్పి జిల్లా న్యాయ సేవాధికార సంస్థలకైతే దిశానిర్దేశం చేసింది. ఎందుకంటే విద్యార్థులతో మమేకమై వారితో మాట్లాడితే తప్ప వాళ్ళ సమస్యలు ఏమిటనే తెలియదు. అధికారులదే ఉంది, సాధారణంగా ఏసీ రూములో కూర్చుంటే వాళ్ళకి అది లేదా వీళ్ళకి ఇది లేదా అని చెప్పి అంటారు తప్ప వాస్తవానికి దగ్గరికి వెళ్తే తప్ప తెలియదు. అన్నిటికంటే ప్రధాన సమస్య ఏంటంటే వారు పడుకోవడానికి సరైన ప్లేస్ లేకపోవటం, అలాగే వారికి బేసిక్గా రెసిడెన్షియల్ హాస్టల్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఇస్తారు. అంటే ఆ దుప్పటి దగ్గర నుంచి, పెట్టి దగ్గర నుంచి, బెడ్ దగ్గర నుంచి అన్నీ కూడా రెసిడెన్షియల్ హాస్టల్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీరు ప్రొవైడ్ చేయకపోవడంతో వాళ్ళే సొంత డబ్బులతో కొనుక్కునో లేదా తల్లిదండ్రులను అడిగి కొనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే ఆ దుప్పటి అన్నీ కొనుక్కున్నారు అంటే పడుకోవడానికి ప్లేస్ ఉండదు, తాగడానికి మినరల్ వాటర్ ఉండదు. ఇక ఫుడ్ దగ్గరికి వెళ్తేనేమో నాసిరకమైన ఫుడ్. గతంలో అనేక సందర్భాల్లో విద్యార్థులు బయటకు వచ్చి ధర్నాలు చేసి పేపర్లు ఎక్కిన ఘటనలు ఉన్నాయి. ఎందుకు ఫుడ్ సరిగ్గా పెట్టలేదని. ఒక్కొక్క చోట మెస్సులో ఫుడ్ అంటే వాళ్ళకి ఒక మెనూ ఉంటుంది రెసిడెన్షియల్ హాస్టల్లో, ఆ మెనూ ప్రకారం ఫుడ్ పెట్టట్లేదని, ఎగ్ రోజు ఎగ్ పెట్టకపోవడం, చికెన్ రోజు చికెన్ పెట్టకపోవడం, ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి. అనేక ఘటనలు గతంలో జరిగాయి. దీని మీద నేనే అనేక వీడియోలు కూడా చేశాను. ఇప్పుడు అదే పరిస్థితి గురించి ఈరోజు హైకోర్టు కూడా ఆక్షేపించింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టళ్లను మారుస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీకి అనుగుణంగానే ఇప్పుడు నిధుల సంఖ్య కూడా పెంచారు. ఆల్రెడీ గతంలో చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు కూడా సంక్షేమ హాస్టళ్లను కూడా ఇప్పుడు ప్రస్తుత పోటీ ప్రపంచానికి ధీటుగా తీర్చిదిద్దాలి, వారికి మౌలిక సదుపాయాలు కల్పనలో ఎటువంటి వెనకడుగు వేయొద్దని గత సమీక్ష సమయంలో కూడా చంద్రబాబు గారు రెసిడెన్షియల్ సమీక్ష సమయంలో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అటు విద్యార్థులు ఎంత తీవ్ర నరకయాతన అనుభవించేది అనేది ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు విద్యార్థులకు నష్టం చేశాడు అనడానికి ఈరోజు హైకోర్టు వ్యాఖ్యలే ఉదాహరణ. అదే మనం మాట్లాడామనుకోండి, ఒక పార్టీకి సపోర్ట్ అని లేకపోతే టీడీపీ వాళ్ళు మాట్లాడితే ఇవన్నీ రాజకీయ విమర్శలు అని చాలామంది కొట్టిపడేస్తారు.
వాస్తవం ఏంటంటే రాజకీయంగా మీరు కప్పిపుచ్చినా ఏం జరిగింది అనేది ఆ తల్లిదండ్రులకు తెలుస్తుంది. ఆ పిల్లోడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో పేరెంట్కి తెలియదా? ఇంటికాడ 1,00,000 కుటుంబాలు, 1,00,000 మంది విద్యార్థులు ఉన్నారు, 1,00,000 కుటుంబాలకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదా వాళ్ళకి? సో బయట ప్రపంచానికి తెలియకుండా దాచిన వాస్తవం ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఏదేమైనా హైకోర్టు మాత్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యార్థులను తీవ్ర నిర్లక్ష్యం చేయడంపై అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయినా సరే జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టాన్ని ఇప్పుడు భర్తీ చేయాలి, విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు.